నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తాం, రైతులు ఆందోళన చెందవద్దన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భారత విద్యార్థి ఉద్యమాలకు పీడీఎస్యూ దిక్సూచిలా నిలిచిందన్న పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్. తమ ఇల్లు పోతాయంటూ భయభ్రాంతులకు గురవుతున్న సద్దుల చెరువు కట్ట కింది ప్రజలు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజ్కు కుర్చీలు అందజేసిన మేడి హరికృష్ణ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఆయన సేవలను కొనియాడిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. అక్కెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. దేవాదుల కాలువలో భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్న అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. చెట్లు నాటండి, పర్యావరణ సమతుల్యానికి తోడ్పడాలన్న రావుల సత్యనారాయణ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బొలుగు నరసింహకు ఇవ్వాలన్న మండల కాంగ్రెస్ నాయకులు. చాకలి ఎస్సీ సాధనా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. సూర్యాపేటలోని శ్రీ వేదాంత భజన మందిరంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఏ మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్లను గడగడలాడించిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగించాలని అన్నారు. నిజాం ప్రభువు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు, దొరలు, జాగిరీదార్లు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను గోసపెట్టారని, ఈ పరిస్థితులలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను, దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగిందని, అదేవిధంగా చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించడం జరిగిందని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మా ప్రజాపాలన కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, బలహీన వర్గాల కులంలో పుట్టి కూడా ఆమె చూపించిన తెగువ గొప్పదని అన్నారు. నాంపల్లి మండల కేంద్రాన్ని సర్వోత్తముఖ అభివృద్ధి నిధులు తీసుకొస్తామని, అతి తొందరలో నాంపల్లి మండల కేంద్రం సుందరీకరణంగా అవుతుందని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ ఇంకొందరికి కాలేదు, త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో బస్ స్టేషన్ నిర్మాణం, బైపాస్ రోడ్డు నిర్మాణం, మండల కేంద్రం నుండి పలు గ్రామాలకు డబుల్ రోడ్లు నిర్మించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎలక్ట్రికల్ ఏడీ సాగర్ రెడ్డి,
ఏఈ శివప్రసాద్ రెడ్డి, నాంపల్లి సిఐ అనంతుల నవీన్ కుమార్, ఎస్ఐఎం శోభన్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రజని వెంకన్న, పిఏసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్, మైనారిటీ నాయకులు ఎస్కే చాందపాషా, మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, దామర యాదగిరి, పుష్పక సంజీవ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నేతాల కొండల్, టిపి గౌరారం, మాజీ సర్పంచ్ ఉమ్మడి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अरे आग में सामने से पाक ए खबर दी పంతులు కాదు ఆయన కితుల పంతులు అయితేనే ఈ పాటికి ఎప్పుడు అన్న మీరు కొద్దిగా సైడ్ ప్లీజ్ కొద్దిగా ఓకే సార్ పెన్షన్లు కానీ ఇల్లు లేని పేదలు కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ అవన్నీ వస్తాయని చెప్పి కూడా మరొకసారి మాట ఇస్తున్నా. ఈ చాకలి ఐలమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఎక్కడ ఎంత పోయేది లేదు. మన ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మీరు ఎంతో నమ్మకంతో నన్ను సహనంతో గెలిపించుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు మునుగోడు, ఇప్పుడు మీ నాంపల్లి రోడ్ అవుతుంది. ఇప్పుడు బంగారుగడ్డ నుంచి రాగాయ వరకు నాంపల్లి పోలేదు, రాగాయ స్టార్ట్ చేయించాం. అదేవిధంగా నాంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం, 300 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి. త్వరలో సభ్యులు సపోర్ట్ చేసుకున్నాం. నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రహదారి కానీ రోడ్ లైన్ చేసి స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క చెప్తూ, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేదల కోసం ఏదైతే చేయాలో ప్రజలందరికీ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు రాబోయే రోజుల్లో రైతులకు, మహిళలకు, వృద్ధులకు, పేదలకు ఏదైతే చెప్పిందో తప్పకుండా అది నెరవేరుస్తుంది, హామీలు నెరవేరుస్తుందని చెప్పి మళ్ళొకసారి నా మాట చెప్తున్నా, కాంగ్రెస్ మాట చెప్తున్నా. ఇంతకుముందు చెప్తుందో కొందరు రైతులకు రుణమాఫీ రాలేదు, 2 లక్షల పైబడి కొందరు రైతులకు రాలేదు, కొందరికి 2017 కంటే ముందుకు రాలేదు, కొందరికి కొన్ని టెక్నికల్ సాంకేతిక సమస్యల వల్ల రాలేదు. కానీ ఒక మాట నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం దృష్టిలో పార్టీ పీడీఎస్యు 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డు నుండి కొత్త బస్టాండ్ మీదుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడారు. పీడీఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డు నుండి కొత్త బస్టాండ్ మీదుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ 50 ఏళ్లలో విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల హక్కుల కోసం
శాస్త్రీయ విద్యా సాధన సమసమాజ స్థాపనే ధ్యేయంగా పీడీఎస్యు పోరాడుతుందని అన్నారు. నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో కత్తుల వంతెనపై నెత్తుటి కవాతు చేసిన పీడీఎస్యు 50 ఏళ్ల ఉద్యమ స్థానంలో ఎందరో విద్యార్థి రత్నాలైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీహరి, కోల శంకర్, రంగవల్లి, చేరాలు, రమణయ్య, సాంబయ్య, వీరారెడ్డి, రియాజులు తమ వేడి ఎత్తులను దారపోసారని గుర్తు చేశారు. పీడీఎస్యు ఆవిర్భావం నాటి నుండి అధిక ధరలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా, ఆశ్రిత పక్షపాతం, అవినీతికి వ్యతిరేకంగా, కుల వివక్షత, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మహిళలపై దాడులు, సంక్షేమ హాస్టల్ సమస్యలపై, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కై, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలకై రాజీ లేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 50 ఏళ్ల తర్వాత కూడా భవిష్యత్ తరాలకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ పోరాటాలు చేస్తుందని, ఈ నెల 30న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడీఎస్యు 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పూర్వ నాయకులు పిడమర్తి లింగయ్య, జిల్లా నాయకులు విజయ్, వినయ్, రాజు, మహిత, లత, రేణుక, మోహన్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. జన పైకి పడిచింది కాయగాలు పట్టడు సెలవు రాలేదు అదే చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్ట కింద భాగంలో నెహ్రూ నగర్ లో ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లడంతో వెనుతిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్ట కింది భాగంలో నెహ్రూ నగర్లో ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే
అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారి గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లడంతో వెనుదిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని, తమ ఇళ్లను కూలిస్తే ఎలా బ్రతకాలని కంటతడి పెడుతూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నార్కట్పల్లి మండలం కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల కాలేజ్కు కుర్చీలను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ప్రిన్సిపల్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. నార్కట్పల్లి మండలం కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల కాలేజ్కు కుర్చీలను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ప్రిన్సిపల్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి తల్లిదండ్రులకు మరియు కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మదనాచారి, ఉపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపల్ విద్యాసాగర్, డిప్యూటీ వార్డెన్ వీరయ్య, రాజ్ కుమార్, మధుసూదన్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వీరనారి అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమీందారులను, రజాకారులను ఎదిరించి బాంచన కాళ్ళు మొక్కుతా అనే పరిస్థితి నుండి బందుకుని చేతబట్టి అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన వీరవనిత అని అన్నారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని నేటి మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. స్పెషల్ కలెక్టర్ నటరాజ్, కలెక్టర్ కార్యాలయం ఏఓ మోతీలాల్, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూర్ రమేష్ గారికి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన మహిళలలో ముఖ్యంగా చెప్పుకునే గొప్ప మహిళ చాకలి ఐలమ్మ గారు. వారి స్ఫూర్తితోటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాటం చేసిన పోరాట స్ఫూర్తిని మనం అందరం గ్రహించి వాళ్ళకు మన గుంగా మోహన్ రెడ్డి గారు, చెక్కా రామరాజు గారు, చిక్కా చెన్నయ్య గారు, మాజీ జడ్పీటీసీ గారు, మన ఎస్సీ గారు, అట్లాగే మార్కెట్ చైర్మన్ గారు, దుర్గుల లక్ష్మీనారాయణ గారు, చిక్కుల రాములు గారు, మురళి గారు, అంజయ్య గారు, అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, కుల సంఘాల నాయకులు, మళ్ళీ నాయకులు, ఏదేమైనా 1895 సెప్టెంబర్ 26న జన్మించినటువంటి ఐలమ్మ గారు దొరలకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు, జామీందారులకు వ్యతిరేకంగా, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరికి వ్యతిరేకంగా మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఈ వాటర్ మ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు అంజయ్య గారికి, మాజీ అధ్యక్షులు రాములు గారికి, జిల్లా బీసీ సంఘాల అధ్యక్షులు రామరాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అధికారులు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు, ముఖ్యంగా
వాసన అసోసియేషన్ తరఫున చాకలి ఐలమ్మ గారితో వారిపై ఉన్నటువంటి అభిమానంతో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి సామాన్యమైనటువంటి స్టేట్ ఫంక్షన్ కానీ ఒక సామాన్య స్థాయి ప్రజానాయకుడు కావాలని ప్రాణాలకు తెగించి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితుల్లో అంత తెగింపు ఒక స్త్రీకి ఉండడం అనేది చరిత్ర. ఈ రోజుల్లో 75 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ ఒక సమన్ వస్తే భయపడే సమాజం అది. అలాంటిది పరాయి పాలనలో ఉన్న సందర్భంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన ఆత్మాభిమానం కోసం తన భూమి హక్కుల కోసం మరి సెకండ్ నిజాంల పేరు కాల్చినటువంటి ఒక సామాన్యుడు కాదు. ఆయన సెకండ్ నిజాం అనేవాడు. అసలు నిజాం ఆయన అప్పుడు ఇచ్చిన వ్యక్తి స్త్రీలకు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆమె చదువుకోకున్నా కానీ అప్పట్లోనే అందరినీ ఏకం చేసి తీసుకొని ఈరోజు స్త్రీమూర్తులు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన మినిస్టర్ గారు రాకున్నా కూడా ఈ లీడర్లంతా మన దగ్గర సీఎం మన మినిస్టర్ గారు పూజలు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినట్టు లేక మా ఓట్లు రజక ఓట్లు కూడా తీసుకొచ్చి ప్రజాపాలనలో చేసిన ఉద్యమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోటి యూనివర్సిటీ యూనివర్సిటీగా నామకరణం చేయడం, ఆమె చదువుకోకుండా ఇద్దరు మార్గదర్శనం చూపించింది. పోరాటం పోయేది ఏం లేదని అలాగే ఒక స్ఫూర్తి తీసుకొని మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ రిజర్వేషన్ భవనాన్ని ఆ రోజు గౌరవ మంత్రులు కోమటిరెడ్డి గారు తలపెట్టడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే మీకు వాటిని సాయం చేస్తే కోరుకుంటున్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. దానిలోని భాగంగా బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దొరగారికి నిజాం ప్రభులకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి కోసం ఉద్యమించిన గొప్ప వీరనారి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 2021 నుంచి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అదేవిధంగా చేయడం శుభసూచకం. ఎందుకంటే ఉన్నటువంటి కోటిలో వైద్యశాలను చాకలి ఐలమ్మ పేరు పెట్టడం, అదేవిధంగా అలా మనవరాలకు భవన్లో చాకలి ఐలమ్మ 168వ జయంతిని జరుపుకోవటం జరుగుతున్నది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా టీఎన్జో అధ్యక్షుడు మురళన్న ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇది రజక సంఘాల ప్రతినిధులు అందరూ అటెండ్ అయ్యడం జరిగింది. చాకలి ఐలమ్మ చరిత్ర చాలా మన రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఆనాటి నిరంకుశ పాలనలో దొరల బానిసత్వంగా అణగదొక్కుతున్న సమయంలో చాకలి ఐలమ్మ ఎదురు తిరిగి బ్రిటిష్ వారికి ఆదర్శంగా ఆమెను పోరాటం జరిగింది. ఇసుమురు దొరవారు ఈమెని అణగదొక్కాలని చూస్తే ఈమె గడీలను కూడా బద్దలు కొట్టి జనాన్ని చేసుకొని పోయింది. ఆనాటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అయితేంది, మల్లు స్వరాజమ్మ గారు అయితేంది, ఈమె పోరాట పరిమితంకు ఆకర్షితులయ్యి మా పోరాటంలో మీ కూడా ఐక్యత ఉండాలని ఆనాటి నిజాం నిరంకుశ పాలన. ఈరోజు తెలంగాణ వీరనారి ధీర వనిత అయినటువంటి
చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమం మరి నల్లగొండ రజక భవన్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది అధికారికంగా. మరి ఆమె చేసినటువంటి పోరాట స్ఫూర్తిని, ఉద్యమ ఘట్టాలను మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు మరి అలా పాలకుర్తి మార్కెట్కు ఆమె పేరు పెట్టేది. అట్లాగే మరి ఉచిత విద్యుత్తు 72,000 మంది రజకులకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం ఈరోజు అధికారికంగా సాగర్ రోడ్లోని ఐలమ్మ గారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ కూడా ఆమెకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ రోజుల్లో వెట్టికి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి, దొరల ఆగడాలకు నైజాం సైన్యానికి అనుకూలంగా పనిచేస్తున్న దొరలు ఆమె యొక్క కౌలు పండించిన పంటను తీసుకుపోతున్న క్రమంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించి వారికి ఎదురు తిరిగి ఆమె పంటను కాపాడుకోవడమే కాకుండా పలు గ్రామాలలో ఈ యొక్క దొరల ఆగడాలను ఎదిరించి దొరల చేతుల్లో లక్షలే ఉన్న ఎకరాల్లో ఉన్న భూములని పేద ప్రజలకు పంచివ్వడంలో ఆమె ముఖ్యంగా కీలక భూమిక పోషించింది. ఆమె స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె పేరే ఒక ఆయుధంగా ముందుకు జరిగిన సందర్భం ఉన్నది. ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం 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 సాధిద్దాం. ఈరోజు ఎస్ఎల్బిసిలో గల రజక భవనం నందు మరియు ఆ రజక భవనం ముందున్న విగ్రహానికి మా టీఎన్జిఓస్ తరఫున చాకలి ఐలమ్మ గారికి 128వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే చాకలి ఐలమ్మ 1895లో కృష్ణాపూర్లో రాపర్తి మండలం వరంగల్ జిల్లాలో జన్మించింది. ఆమె బీద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె సేవలు రాష్ట్రానికి చేసిన సేవలు చెప్పుకోదగ్గాయి. ఎందుకంటే వీరిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారంటే ఎవరైతే ప్రజల కోసము పనిచేసిరో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ నవయుగ సమాజంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయవలసిన అవసరం ఉన్నది. నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద మరి 32వ వర్ధంతికి మనం ఇక్కడ ఐలమ్మ గారి విగ్రహం తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల సంధి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు మన సొంత ఖర్చులతో మన సంఘ భవనం ముందు మన సంఘం ఖర్చులతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగమే ఈ పోరాట భాగమే మరి మన అందరి ఫలితమే గుర్తించింది ప్రభుత్వం. మనం అందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మరి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వం నిర్ణయించాలని మేము కోరటం, 10 సార్లు పదే అసెంబ్లీ పోవటం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక దరఖాస్తులు పెట్టుకోవటం, అవి చూసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నిర్ణయించి మరి నిర్ణయం తీసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుందంటే చాలా సంతోషదగ్గ విషయం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అక్కనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా గురువారం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గురించి ప్రధానోపాధ్యాయులు వివరించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అక్కనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గురించి ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు వివరించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంతోమంది వీరులకు వీరవనితలకు పుట్టినిల్లు అని తెలియజేశారు. అట్లాంటి వీరవనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ. నాటి కాలంలో పాలకులను ఎదిరించి తెలంగాణ మహిళ వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ అని తెలిపారు. చాకలి ఐలమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలోని ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దుల కూతురై పుట్టింది. రజక కులంలోనే రత్నదీపమై ఊరు వాడన పేరొందింది. తాను 13వ ఏటనే చిట్యాల నర్సింహులు ఇల్లాలై మెట్టినింటిలోనే మెరిసింది. వ్యవసాయంను కూడా చేసింది. ఏటా పంటలు పండించి సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నది. అలాంటి వీరవనితల తెలంగాణలో ఎంతోమంది ఉన్నారని వారందరినీ గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని, వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేరిపోతల రాజేశ్వరి, ఉపాధ్యాయురాలు కె జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమి రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎన్ షాలోం రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గుండాల మండలంలో నవాబుపేట రిజర్వాయర్ ద్వారా మండలాలలో ప్రతి గ్రామానికి వెళ్లిన కాల్వ తవ్వకాల్లో భూమి అదనంగా నష్టపోయిన రైతులకు నష్టం జరిగిందని, మండల రైతులు భూమి సవరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొద్ది రోజుల్లో రైతుల రికార్డు పరిశీలించి కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు విచారణ జరిపి త్వరలోనే పరిష్కారం జరిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ అమరేందర్, తహసీల్దార్ జలకుమారి, ఉప తహసీల్దార్ నీలిమ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యావేత్త మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO ఎంవి గోనారెడ్డి మాట్లాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యావేత్త కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO ఎంవి గోనారెడ్డి మాట్లాడుతూ నైజాం తొత్తులుగా ఉన్న భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మకి నివాళి అర్పించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. అందుకే ఈరోజు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యక్తులకు పుస్తకాలతో సన్మానించడం జరిగిందని తెలిపారు. అనంతరం మహిళా సాధికారతకు సజీవ ఉదాహరణగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సుధారాణిని ధీరవనిత సీతక్క పుస్తకాన్ని బుర్రి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందచేసి సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ నోముల సత్యనారాయణ కార్నర్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు పుస్తకాలు అందచేస్తూ సన్మానించడం జరిగింది. గుడ్ మార్నింగ్. చాలా సంతోషం. కష్టే ఫలి సుఖి ఏంటిది అదే కొటేషన్తో ముందుకు సాగుతున్నారు ఈ శాఖలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జీడీ మరియు ఆర్మీ సెలక్షన్స్ కోసం బాగా కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా కష్టపడి 6 AM కూడా ఇప్పుడే ముగించుకొని వచ్చారు. వీరు ఎన్జీ కాలేజ్ నుంచి వెళ్ళి మరిగూడెంలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎన్జీ కాలేజ్కి ఉరికి రావడం జరిగింది. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ మనతో పాటు వారి యొక్క కోచ్ పవన్ కూడా ఉన్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO అయినటువంటి గోనారెడ్డి గారు, ప్రముఖ పాత్రికేయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారికి జగన్మోహన్ రావు ఉన్నారు. వారికి ఆల్ ద బెస్ట్ తెలియజేయాల్సిందిగా గోనారెడ్డి గారిని కోరుతున్నాను. యువకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాంపిటీషన్స్లో మీరు పాల్గొని విజయవంతులుగా ముందుకు వచ్చి జాబ్స్ కొట్టి మా దగ్గర రావాల్సిందిగా విష్ ఆల్ ద బెస్ట్. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇక్కడ మెటీరియల్ కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఎనీ మెటీరియల్ విల్ ప్రొవైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫౌండేషన్. ఓకే, మెటీరియలే కాదు మీకు కావాల్సినటువంటి నల్గొండ జిల్లా పేరు నిలబెట్టాలి. మీ హెల్త్ కాపాడుకోండి. అట్లాగే స్కిల్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, జీకే ఎట్సెట్రా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఈ ఎగ్జామ్ మాత్రమే కాదు మరిన్ని కూడా ఉన్నతమైనటువంటి పదవులు సాధించడానికి కూడా నేను ముందుకు రావడం కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్. ఇంకొకసారి మీ అందరికి కూడా అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రాజిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా డాక్టర్ పుల్లారావు గారు కూడా అందుబాటులో ఉంటారు. మీకేమన్నా ఏంటిది ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లాంటివి కావాలంటే మన గోనారెడ్డి సార్ కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. మీకు ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని మనసారా కోరుకుంటున్నాము. ఇప్పుడు మీ యొక్క కోచ్ అయినటువంటి పవన్ గారికి సారు 4 యోగాస్ దీంట్లో 4 యోగాస్ మన సార్కి మీ యొక్క కోచ్ అయినటువంటి పవన్ గారికి నేను అందజేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టండి. ఎంతో మంది యువతను సహాయం చేస్తున్నటువంటి వాళ్ళల్లో శంభు సారు, నాగరాజ్ సారు, పవన్ సారు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఏం పేరు నీ పేరు? కిరణ్ ఈరోజు 6Kలో ఫస్ట్ రావడం జరిగింది. వారికి చెగువేరా పుస్తకం డాక్టర్ మానేపల్లి గారు రాసినటువంటి చెగువేరా పుస్తకాన్ని అందజేయడం జరుగుతుంది. సెకండ్ ఎవరు వచ్చారు? సెకండ్ ఏం పేరు మీ పేరు? గోపీచంద్ గారికి సెకండ్ వచ్చినటువంటి గోపీచంద్ గారికి మాలావిక ఏంటిది కాళిదాస్ మాలావికని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాండవరం సురేష్ నువ్వు ఉన్నావు కదా, ఏం పేరు? సురేష్ గారికి ఏంటిది పోతున్నా మార్చిని పద్య మాధుర్యాన్ని అందజేయడం జరుగుతుంది. మరి నాకు మాత్రం మన మాట ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ నియంత్రణలో వాటి పాత్రతో పాటు జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతలకు తోడ్పడే అవసరమైన పర్యావరణ వ్యవస్థ సేవలను చెట్లు అందిస్తాయని, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు పర్యావరణ సవాళ్లు మెరుగుపరచడానికి చెట్లు ఉపయోగపడతాయని అన్నారు. చెట్లు లేకుండా భూమిపై జీవం ఉండదని, చెట్లు నాటడం సామాజిక బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు పసుపులెట్టి నరేంద్ర స్వామి, రెడ్డిపల్లి సైదులు, పూల నాగయ్య, హేమలత, మేఘరాజు మరియు మున్సిపల్ సిబ్బంది నరసింహ, బాలసిద్ధులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొలుగు నరసింహ ఏకలవ్యకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొలుగు నరసింహ ఏకలవ్యకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో హర్షణీయాంశాలు కష్టపడి పనిచేస్తున్న వ్యక్తినని మండల నాయకులు గుర్తించి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అన్నారు. ఉప్పల్లో నివాసముంటూ మండలంలో ఎవరు గుర్తుపట్టలేని, ఓటు హక్కు లేని వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా మండల నాయకులు స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తినని గుర్తించి అవకాశం కల్పించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కరించు. నేను మార్కెట్ చైర్మన్ రిజర్వేషన్ వచ్చింది, అది ఎస్టీ. మా ఇక్కడ ఈ మండలంలో ఉన్న గ్రామాలలో కానీ, ఉన్న ఒలిగొండ మండల పట్టణ లోకల్లో కానీ మా 700 ఓట్లు మా ఎరకలలో ఉన్నాయి. నేను మార్కెట్ చైర్మన్కు లైన్లో ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రమణారెడ్డి దొరవారు సర్పంచ్ ఉన్నప్పుడు మా నాయనకు సింగిల్ మ్యాన్ డైరెక్టర్ ఇచ్చిండు, వార్డు నెంబర్ ఇచ్చిండు. అప్పటి నుంచి నేను 5 ఏళ్ళ పోరగానప్పటి నుంచి కూడా మా నాయన మెడ మీదకి వెళ్ళి తీసుకొని కనువ నా మెడ మీద వేసుకొని కూడా ఆ పార్టీకి అట్నే కట్టుబడి ఈ సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా 40 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో పని చేసుకుంటున్నా. ప్రతి ఎంపీటీసీకి కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ గడప గడప తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది, వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరిగింది. ఆ మార్కెట్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని నేను ఆ సార్ ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నా. ఇలా ఇంత మెజార్టీ ఉండి కూడా ఇప్పుడు నన్ను లోకల్లో కొంతమంది లీడర్లు మొన్నటిదాకా ఎమ్మడి తిప్పుకొని ఇప్పుడు ఎమ్మడి తిప్పుకోనంత పరిస్థితులు ఉంది. నాకేదో డౌట్ వస్తుంది కాబట్టి నేను మీడియాకు ప్రతిలకు చెప్పుకోవడం జరుగుతుంది. వ్యవసాయగా ఉన్నాయి కానీ గట్టి మతలం అనేది లేదు కదా. కానీ మధ్యలో లీడర్లు మాత్రం ఉన్న లోకల్ ఉన్న నాయకులు, బడా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి అరే ఎవరు లేరురా నువ్వే ఉన్నావని చెప్పడం జరిగింది. నన్ను ఎంత తిప్పుకోవడం జరిగింది. సార్ దగ్గరికి కూడా 4 సార్లు మా కుల సంఘం నుంచి 4 సార్లు తీసుకొని పోయినా. తర్వాత నెక్స్ట్ ఊరు పెద్ద మనుషులను కూడా ఒకసారి తీసుకొని పోయి సార్ కలిసిన.
ఏకాగ్రీయంగా మా ఊరికి ఇవ్వాలని కూడా అన్నారు వాళ్ళు. అంటే కూడా సారు చూద్దాం ఆలోచిద్దామని కూడా అన్నాడు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఎంజీ రోడ్లో గల పూలే విగ్రహం వద్ద చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఎంజీ రోడ్లో గల పూలే విగ్రహం వద్ద చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు భూతరాజు ఉపేందర్, రజక మహిళా ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సట్టు రమణ, కోడూరి నిర్మల, భూతరాజు శైలజ, తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల హసన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల నరసింహ, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాచూరి ప్రతాప్, దళిత సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర నాయకులు బత్తుల వెంకన్న, ప్రజా పంద, మాస్ లైన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, ఏనుగంటి లింగయ్య, నాంపల్లి భిక్షం, సట్టు చరణ్, అనుముల ఫణీందర్, శివశంకర్, కస్పరాజు రమేష్, సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒకసారి నిలబడి ఫోటో అవుతుంది. చేతిలో ముఖం పడదు. చేతులు ఆపరే, చేతులు ఆపరే, చేతులు ఆపరే. జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలి, అలాగే కొండ లక్ష్మణ బాబుని విగ్రహం పెట్టాలి, అలాగే రోడ్డు కొబ్బరి విగ్రహం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వాలకు మనం విజ్ఞప్తి చేస్తే, కానీ ఈరోజు చెప్తున్న సభాముఖంగా ఇక్కడ అందరూ కూడా మా తమ్ముడు ఉన్న అందరు ఉన్నారు. ఈ దసరా వరకు ఈ 4 రోజుల్లో ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, మాజీ మినిస్టర్ గారు కానీ, మరి పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ఒక 4 రోజుల్లో ఇదే ఎంపీ రోడ్లో ఇదే పూలే గాంధీ మన దళిత విగ్రహం ఈ విధంగా ఉన్నాయి. ఇదే వరుసలో మరి చాకలి ఐలమ్మ గారి విగ్రహం, కొండ లక్ష్మణ బాబు విగ్రహం, అలాగే మరి దొడ్డి కొబ్బరి గారి విగ్రహం కూడా ఈ రోడ్డు మధ్యన ఏర్పాటు చేయకపోతే మరి దసరా విజయం తర్వాత మరి సకర్జనంలో అందరూ మమేకం చేసి కలెక్టరేట్ కూడా ముద్రించడానికి మేమందరం కూడా తయారుగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్రభుత్వం వెంటనే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, కొండ లక్ష్మణ బాబు విగ్రహాన్ని, దొడ్డి కొబ్బరి విగ్రహాన్ని లక్ష్యమే మరి 15 రోజుల్లో 4 రోజుల్లో డిసిషన్ తీసుకొని కార్యాచరణ చేయాలని మరొకసారి ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరంలో పునర్వాసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి గురువారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పునర్వాసు మాస కళ్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు దరూరి సింగాచార్యుల ఆధ్వర్యంలో దరూరి రాఘవాచార్యుల చేతుల మీదుగా శాస్త్రోత్తంగా కళ్యాణము నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరంలో పునర్వాసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం పునర్వాసు మాస కళ్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు ఆధ్వర్యంలో దరూరి రాఘవాచార్యుల చేతుల మీదుగా శాస్త్రోక్తముగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున దంపతులు భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు. అమ్మవారికి స్వామివార్లకు తలంబ్రాలు పోశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, తదియ ఆరాధన, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకరకంటి నాగరాజు, కోశ అధికారి సోమ అశోక్, సోమ సుమన్, సోమ ధనుంజయ్, మురళీకృష్ణ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, కొలనుపాక మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, కొలనుపాక మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మీడియాతో బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మొదలు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను గ్రామాలలో తిరగనివ్వమని చెప్పడం విడ్డూరమని అన్నారు. నిధులు తెచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. మీరు చేసే అభివృద్ధి పనులను చూసి కొన్ని నెలలు జరిగితే ప్రజలు ఎవరిని తిరగనివ్వరో అర్థమవుతుందని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ ఖబర్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేతిరాములు, నాయకులు జల్లి నరసింహులు, మాజీ సర్పంచ్ కోటగిరి పాండరి, దయ్యాల సంపత్, జూకంటి ఉప్పలయ్య, ఎండి జమాల్, ఎండి పాయేజ్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మరి పట్టణంలో మరి కోమిరెడ్డి వెంకటరెడ్డి మాకు అభివృద్ధి చేసిండనే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడున్న నాయకులు ఆ ప్రెస్ మీట్లో మాజీ ప్రభుత్వ వైపు గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారిని వారిని విమర్శిస్తూ మాట్లాడారు. కోమిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే హక్కు లేదు అన్నారు, కానీ అనుకుంటూ మాట్లాడుతూ కోమిరెడ్డి వెంకటరెడ్డి చాలా అభివృద్ధి చేసిండు ఎంపీగా ఉండి అని చెప్పేసి మరి మాజీ ఎంపీపీ గారు వారంతా మాట్లాడారు. మరి నాయకులు నేను ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము చేసిన అభివృద్ధి అన్నా మేము ప్రజల ముందు చెప్తాము, బహిరంగంగా చెప్తాము. మీరు ఏడికి వచ్చినా కూడా మేము ప్రజల ముందు రానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీ ఎంపీ 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఏ రోజు ఎక్కడ ఏం పని చేసిండో మీరు చెప్పగలుగుతారా? చెప్తారా? చెప్పండి. కానీ మీకు వ్యక్తిగతంగా అభివృద్ధి చేసినట్టుగా ఆ ఛానల్లో చెప్పారు. మీరు మాకు బాగా పనిచేసిందంటే మీకు వ్యక్తిగతంగా పనిచేయచ్చు, కానీ ఏ విలేజ్లో ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఏం పని చేసిండని చెప్పడానికి మీరు చూడండి. ఆయనే 5 సంవత్సరాల కాలంలో ఆయన ఆలేరు నియోజకవర్గంలో 0 డెవలప్మెంట్ అయినది. ఏదైతే మీరు చెప్తున్నటువంటి జీడికల్ రోడ్డు ఉందో
అది నేషనల్ హైవేలో అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి వాళ్ళ కొలనుపాక గురించి మాట్లాడుతూ మరి 3 వాగుల మీద అసలు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి, బ్రిడ్జిలు అయిపోయినాయి అన్నారు. మీ సాక్ష్యంగా చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, కనీసం మేము శంకుస్థాపన చేసినటువంటి పనులు ఆపి ఇంతవరకు అవి అసలు పని స్టార్ట్ కాలేదు. అక్కడ ఏం పని లేదు, వాళ్ళు చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు గంధమల్ల మరి కేసీఆర్ మరి పుణ్యాన ఈరోజు గంధమల్ల అలుగుపోస్తుంది. ఆ నీళ్ళు వస్తే రేపు మళ్ళీ కూడా కొలనుపాకలో ప్రాబ్లం. మీరు ఎన్నోసార్లు దాని మీద చేసిరు. మరి మీకు అధికారం వచ్చి ఇప్పుడు మరి మీరెందుకు ఇంతవరకు పని స్టార్ట్ చేస్తలేరు? మేము శాంక్షన్ చేసినటువంటిది మరి పనిని కూడా మీరు స్టార్ట్ చేస్తలేరు. అది మీరు గుర్తుంచుకోవాలి. మరి మాట్లాడితే మీరు మా ఎంపీ గారి మీద, మా పార్టీ మీద మాట్లాడితే తిరగనీయము ఊర్లలో అని చెప్పేసి మాట్లాడిన పదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తిరగనిచ్చుడు కాదు, మేము తిరగనీయము అని చెప్పకుండానే ప్రజలు మిమ్మల్ని తిరగనీయకుండా పరిస్థితిని మీరు 6 నెలలలోపు చూడండి. మీరు ఎక్కడ పోయినా ప్రజలు మిమ్మల్ని తిరగనీయరు అనే విషయాన్ని మొన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆలేరు మాజీ ఎంపీపీ అయితేనేమి, అధ్యక్షుడు అయితేనేమి, శ్రీనివాసరెడ్డి అయితేనేమి మాట్లాడుతూ వారు ఎవరైతే వారి మంత్రిని ఉద్దేశం మేడం మాట్లాడిన దాన్ని ఖండించవచ్చు. ప్రతిపక్షాలుగా అధికారంలో మేము 10 సంవత్సరాలు ఉన్నాం. ఎన్నడూ కూడా మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఈ 10 సంవత్సరాలు అసలు మీరు ఉండేటోళ్ళే కాదు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వాలను విమర్శించేటువంటి హక్కు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి హక్కు. దాన్ని వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. ఒకటి ఆలేరులో పెద్ద సమస్య అండర్ పాస్ సమస్య. 80 రోజులల్లో ఆయన రూపాయి మంజూరు చేసింది లేదు. 5,70,00,000 ఒకసారి, 3 కోట్ల ఒకసారి, 8,90,00,000 అందాదా మంజూరు చేసి అక్కడ ఉంటే రాగానే ఆ డబ్బులు రాయించి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పించి ఇక మరి వాళ్ళు పంచుకున్న తెలియదు. ఇంతవరకు 4-5 రోజులు పనిచేసినట్టు చేసిరు, షోప్టాప్ ఫోటోలు దిగిండ్రు. ఇంతవరకు అండర్ పాస్ నిర్మాణం 9 నెలలు అయిపోతుంది, అది పనిని కంప్లీట్ చేయలేదు. అదేవిధంగా 15 కోట్ల రూపాయలు ఆలేరుకు మన మున్సిపల్ భవనము గతంలో మేము అభివృద్ధి చేసినాం 9 నెలల నుండి. ముఖ్యమంత్రి నుండి మరి ఏం తీసుకొచ్చినాం, ఆలేరులో ఒక పని చూపించమని చెప్పండి. వాళ్ళు ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి మాజీ విప్ గారు తెచ్చినటువంటి వర్కులను 15 కోట్ల రూపాయలను ఆపినరు. ఎస్డిఎఫ్ నిధులు, ఎమ్మెల్యే నిధులను కూడా వర్కులు చేయకుండా వాళ్ళు ఆపుతా వచ్చి ఎవరి టైంలో అభివృద్ధి జరిగిందో ఒకసారి కూర్చొని తేల్చుకుందాం. మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గతంలో ఆలేరు నుండి కొలనుపాక వరకు 6 కోట్లతోటి నిర్మించింది మా మాజీ ఎంపీపీ గారికి అవపడతలేదా కళ్ళకు? ఒకసారి చూడాలి. ఇవాళ రోడ్డు మీద రోజు 5 సంవత్సరాలు తిరిగినావు కదా, అది కళ్ళకు అవపడతలేదా మీకు అని నేను మాజీ సర్పంచ్గా, కొలనుపాక మాజీ సర్పంచ్గా మిమ్మల్ని అడుగుతున్నా. రాగానే మా మంత్రి గారు రాగానే 14 కోట్లు ఇచ్చి బ్రిడ్జిలు వేయించిరని చెప్తున్నావు కదా, ఇవాళ వచ్చి మా ప్రెస్ మీడియా మిత్రులను తీసుకుపోయి చూపిస్తాం. మరి ఏడ బ్రిడ్జి కట్టిరో, ఒక చెంచాడు మట్టేనే ఎత్తిరో కనీసం మా కొలనుపాక ప్రజానికాన్ని చూపించాలి. 14 కోట్లు నేను సర్పంచ్ ఉన్నప్పుడు 14 కోట్లతోటి ఇది చేస్తున్నామని, డెవలప్ చేస్తున్నామని చెప్పి ఇంతవరకు చెంచాడు మట్టి కూడా ఎత్తలేదు మా కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అంతేకాకుండా గత 10 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సోమేశ్వర దేవాలయానికి కానీ గ్రామంలో ఎన్నో డెవలప్మెంట్కి కానీ నిధులు తీసుకొచ్చిన ఘనత సునీతా మహేందర్ రెడ్డి గారిది. అవన్నీ చూడకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు, తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని తిరగకుండా చేస్తామనే హక్కు నీకు ఎక్కడిది? ప్రతిపక్షంగా మాకు కొట్లాడే హక్కు ఉన్నది. మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. కాబట్టి మేము బరాబర్ అడుగుతాం మిమ్మల్ని. 5 ఏళ్ళు కూడా మేము మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద కూడా బరాబర్ అడుగుతాం. మీరేం చేసిరో ఒక్కసారి చెప్పుర్రి. ఎప్పుడో మా కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ నుంచి ఇవాళ నీళ్ళిడిచి ఎవరికో పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటారు మీరు. అలాంటి ప్రభుత్వం మీ ప్రభుత్వము. అలాంటి వారు మీరు ఇవాళ మేము ఏదో చేసినామని, డెవలప్ చేసినామని చెప్పుకుంటారా? మీకు గొప్పతనం ఏముంది? మిషన్ కాకతీయతోటి చెరువులు చేపించింది మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాలలో అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం. ఇవాళ పల్లె ప్రకృతాలు కానీ చనిపోయిన వారికి శ్మశాన వాటికలు కూడా కట్టించినది కూడా కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఏం చేసిందో మీ ప్రభుత్వం ఒక్కసారి 9 నెలలు అవుతుంది. నేను 3 నెలల్లో ఆలేరు అండర్ పాస్ చేపిస్తాడు. మాకు ఇవాళ ఒడ్లు పడితే జనగామ నుంచి తిరిగిపోయే పరిస్థితి వచ్చింది కొలనుపాకు. మీ ఆలేరు నాయకులు పట్టించుకుంటలేరు. మా ఒడ్ల లారీలు ఎట్లా పోవాలో ఒక్కసారి మీరు మాజీ ఎంపీపీ గారు ఆలోచించండి. మా రైతుల గురించి ఆలోచిస్తున్నారా మీరు? ఏదో వచ్చింది ప్రెస్ ముందట కూర్చున్నా కదా అని అవాకులు చెవాకులు పెరగడం.
హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తాం, రైతులు ఆందోళన చెందవద్దన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భారత విద్యార్థి ఉద్యమాలకు పీడీఎస్యు దిక్సూచిలా నిలిచిందన్న పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్. తమ ఇల్లు పోతాయంటూ భయభ్రాంతులకు గురవుతున్న సద్దుల చెరువు కట్ట కింది ప్రజలు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజ్కు కుర్చీలు అందజేసిన మేడి హరికృష్ణ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఆయన సేవలను కొనియాడిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. అక్కెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. దేవాదుల కాలువలో భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్న అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. చెట్లు నాటండి, పర్యావరణ సమతుల్యానికి తోడ్పడాలన్న రావుల సత్యనారాయణ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బొలుగు నరసింహకు ఇవ్వాలన్న మండల కాంగ్రెస్ నాయకులు. చాకలి ఎస్సీ సాధనా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. సూర్యాపేటలోని శ్రీ వేదాంత భజన మందిరంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఏ మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.